ఇరుగు పొరుగులతో సంబంధాలు ఇవి మనిషికి మనిషికి మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య చాలా కీలకమైనవి. కేవలం ఇద్దరు వ్యక్తులు ఇరుగు పొరుగుల మధ్య సంబంధాలు పూర్తిగా వారి వ్యక్తిగతం కావచ్చు. వారి స్వప్రయోజనాల మీద, వారి మధ్య ఉన్న అనుబంధాల మీద ఆధారపడి ఉండొచ్చు. ఇరువురు వ్యక్తులు కలిసున్నా, గొడవపడి విడిపోయినా వారికే తప్ప ఎవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉండకపోవచ్చు. అదే రెండు సంస్థలు, రాష్ట్రాలు, దేశాల మధ్య సంబంధాలు, గొడవలు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉండొచ్చు. స్నేహమైన, శత్రుత్వమైన అవి త్వరగా బలపడవు, త్వరగా సమసిపోవు, ఎల్లకాలము అలాగే ఉండవు. అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ఇలా పలు దౌత్య విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఆయా దేశాల్లో అధికారంలో ఉండే ప్రభుత్వాలు ఇతర దేశాల పట్ల అనుసరించే వైఖరిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇక ప్రస్తుతం భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలు, దౌత్య సంబంధాల విషయానికొస్తే అంతర్జాతీయంగా భారత్కి ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఎవరైనా కయ్యానికి వస్తే తప్ప తమకు తాముగా ఏ దేశంపైకి కయ్యాలకు కాలు దువ్వడం, యుద్ధాలకు దండెత్తడం చేయని సాత్విక దేశం మనది. కానీ ఆత్మ పరిరక్షణ విషయంలో మాత్రం చాలా పవర్ఫుల్. పొరుగునే ఉన్న చైనాతో మనకు అనేక వివాదాలున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ మాదేనని అప్పుడప్పుడు చైనా బుకాయిస్తూ ఉండడం, సరిహద్దు వద్ద రహస్యంగా రక్షణ దళాలను మోహరిస్తూ ఉండడం, విద్వేషాలను వెళ్లగక్కుతూ ఉండడం, రెండు నాల్కుల ధోరణి కలిగి ఉండడం. అంటే సమావేశాల్లో శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందామని మాటిచ్చిన మర్నాడే సరిహద్దు వద్ద సైన్యాన్ని మోహరింపజేయడం లాంటివి. కానీ భారత్, చైనా దేశాలకు పరస్పర వ్యాపార, వాణిజ్య అవసరాలున్నాయి. ఎందుకంటే చైనా నుండి అనేక ముడి సరుకులు, ఎలక్ట్రానిక్స్ కి కావలసిన సరుకులు మనకు అవసరం. అవి అత్యంత చవకైనవి, అక్కడ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయబడేవి. కరోనాకి ముందు కాస్త క్షీణించిన భారత్, చైనా సంబంధాలు ఇటీవలే కాస్త మెరుగుపడ్డాయని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పడం శుభపరిణామం. 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. నిరంతరం దౌత్య చర్చల ద్వారా ఇటీవల కొంత మెరుగు కనిపించిందని లోక్సభలో చెప్పారాయన. లాజిస్టికల్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయని జైశంకర్ సభాముఖంగా తెలియజేశారు.